క్రీస్తులో ఉన్నారు అని లేఖనం చాలా స్పష్టంగా బోధిస్తుంటున్నది. సో ప్రతి బిలీవర్కి ఈ కాన్ఫిడెంట్ రావాలి. నేను ఈ దేవుల్లో ఉన్నాను, నేను ఫుల్ఫిల్గా ఉన్నాను, దేవుల్లో పరిపూర్ణంగా నేను ఉన్నాను. దేవుడు ఎప్పుడైతే నన్ను ప్రేమించాడో, ఎప్పుడైతే దేవుడు నా కోసం కల్వరి శిలువలో రక్తము కార్చి నన్ను రక్షించుకున్నాడో, ఆ క్షణము నుండి నేను దేవునిలో ఉన్నాను అనే యొక్క 100% కాన్ఫిడెంట్ నాలో కలిగినప్పుడు, దేవునిలో ఉన్నాను అనే యొక్క కాన్ఫిడెంట్ వస్తేనే నేను దేవుని బిడ్డలాగా నడుచుకుంటాను. ఆమేన్. సో ఈనాడు ప్రజలు, క్రైస్తవులు దేవుని బిడ్డలాగా నడుచుకోలేకపోతుంటున్నారు. సో దీనికోసం సంఘము ఉపవాస ప్రార్థన, సంఘము కౌన్సిలింగ్, సంఘము యూత్ మీటింగ్, అనేక రకరకాలమైన మ్యాజిక్ షో అంతా చూపిస్తుంటున్నారు. సో ఎందుకు బిలీవర్స్ దేవుని బిడ్డలాగా నడుచుకోలేకుండా పోతుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ ఎక్కడ ఉన్నారు అనే కాన్ఫిడెంట్ వాళ్ళకి తేటగా తెలియలేకుండా పోయి ఉన్నది. సో చర్చెస్ ఎలా చెప్పిస్తారంటే, మీరు క్రమంగా మందిరానికి రండి, మీరు మందిరానికి రాకపోతే అపవాది మీ ఇంటికి గృహానికి వచ్చేస్తాడు. సో నెగిటివ్ మెసేజ్ కన్వే చేస్తున్నారు. మీరు ప్రార్థన చేయకపోతే దయ్యమో మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మీరు దేవుణ్ణి వెతుక్కుండా పోతే అపవాది మిమ్మల్ని పడగొడతాడు. సమ్ పాస్టర్స్ విజిటింగ్కి వస్తారు, గృహ దర్శనం అంటారు కదా, గృహాలు దర్శిస్తారు. గృహాన్ని దర్శించేది మంచిది, కానీ గృహానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మంచి వాక్యం చెప్పేది ఇంకాను మంచిది. చాలా పాస్టర్స్ గృహాలకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చెప్తారంటే, మంచిగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన కంప్లీట్లో ఒక వాక్యం చెప్పేసిపోతారు. సిస్టర్ గారు, మీ గృహంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక డిస్టర్బెన్స్ మాకు వస్తూ ఉంటున్నది. హలో, ఏదో ఒక చీకటి వస్తున్నది, ఎవరైనా బాప్టిజం తీయలేకుండా మీ ఇంట్లో ఉన్నారా? నైస్గా ఇంజెక్షన్ ఇస్తారు. వాళ్ళ చర్చలో బిలీవర్ చేరాలి. వాళ్ళకి మోటివ్ ఏంటి? మెంబర్స్ గ్యాదర్ చేయాలి. బాప్టిజం మీ బాబుకి చెప్పండి, మీ హస్బెండ్ చెప్పండి, మందిరానికి రండి, ఒక చీకటి వస్తున్నది, దాని ద్వారా చాలా ప్రాబ్లం ఉంటుంది మీకు అని ఒక నెగిటివ్ సెయింగ్. రెండవది, ఇంకా ఎలా చెప్తారు, మీ ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు మీకు ఎవరో చేతబడి చేసినట్టుగా చూస్తున్నాను దర్శనంలో. హలో, విన్నారా అదంతా మీరు? ఒక అపవాదిని చూస్తున్నా మీ ఇంట్లో. వన్ టైం ఒక బిలీవర్ ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచారు వాళ్ళు. పాస్టర్ గారు వచ్చి ఒక ప్రార్థన చేయని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నన్ను అడిగారు, మీకు ఏదైనా తెలిసిందా? ప్రార్థన చేస్తే ఏం తెలిసిందా? నాకేమీ తెలియలేదండి అన్నాను. నేను కళ్ళు మోస్తూ ప్రార్థన, నాకేమీ తెలియలేదు. లేదు, ఇక్కడ ఒక పాస్టర్ వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆయన దయ్యం తెలిసిందంట. నాకు దయ్యాలు తెలియదు, దయ్యాలు నా కంటికి రాదు. హలో, నాకు వస్తే దేవుడు వస్తాడు, నాకు వస్తే వాక్యం వస్తుంది, నాకు వస్తే ప్రత్యక్షత కలుగుతుంది. సో దయ్యాల్ని చూసే పర్సన్ నేను కాదు, లోకంలోనే చూస్తున్నాను. కళ్ళు లోకమంతా అపవాది యొక్క క్రియలు చూస్తున్నాము. సో దయ్యాల్ని నేను కళ్ళు మూస్తే దేవుని చూస్తున్నాను, దేవుని వాక్యాన్ని చూస్తున్నాను, దేవుని యొక్క ప్రేమను చూస్తున్నాను, దేవుని యొక్క కృపను చూస్తుంటున్నాను. సో మీ ఇంట్లో కూడా అదే చూస్తున్నాను. కానీ సమ్ పాస్టర్స్ ఎప్పుడు కళ్ళు మూసినా దయ్యాలనే చూస్తున్నారు వాళ్ళు. హలో, సో ఎందుకు ఇలా చెప్తున్నారంటే, వారు ఆ ప్రజలు, ఆ ఫ్యామిలీని మందిరంలో స్ట్రాంగ్ చేయాలి. ఎలాగా మనం ఒక క్లినిక్ వెళ్ళామంటే 1 టైంలో కంప్లీట్ చేయరు డాక్టర్స్. రేపు రండి 6 గంటలకు అంటారు. కంటిన్యూగా 1 వీక్ వచ్చి ఇంజెక్షన్ వేసుకోండి అని చెప్తారు. ఎందువల్ల వాళ్ళు చెప్తారంటే, డాక్టర్స్కి ఇన్కమ్, అది క్లినిక్ నడిపిస్తేటప్పుడు వాళ్ళకి ఒక ఇన్కమ్. చాలా సంఘము ప్రజలు రావాలని చెప్పేదానికి నెగిటివ్గా చెప్తున్నారు. సో బైబిల్ అంటున్నది, యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా స్వీకరించబడిన క్రైస్ట్ని బిలీవ్ చేస్తున్న ప్రతి బిలీవర్స్ క్రీస్తులో వారు ఉన్నారు. ఆమేన్. ఒక ఆమేన్ హల్లెలూయా కనపడలేదు ఇక్కడ. మనమందరమే క్రీస్తులో ఉన్నాము. సో టెక్స్ట్ అంటున్నది మీరు దేవుళ్ళో ఉన్నారని.
సో దేవుడు ఉన్నప్పుడు దెయ్యము మిమ్మల్ని పట్టి పీడించేదానికి ఏ అవకాశమో లేదు. అపవాది మిమ్మల్ని పాడు చేయలేడు. అపవాది శక్తి, అపవాది హస్తంలో మీరు లేరు, అపవాది కంట్రోల్లో మీరు లేరు. సో బిలీవర్స్ అందరూ కూడా దేవునిలో ఉన్నారని లేఖనం సెలవిస్తుంటున్నది. ఆమేన్. సో దేవునిలో ఉండేది ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము అనే దానికి ఇక్కడ చెప్తున్నారు ఆయన. వెర్స్ 9 అంటున్నది, దైవత్వం అంతయు 9 చదవండి సార్. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. సో క్రీస్తునందు నివసిస్తున్నాము, క్రీస్తులో ఉన్నాము. రెండవది 10వ వాక్యము వెర్స్ 10. మరియు ఆయన యందు మీరును చూసారా, ఆయనందు మీరునై సంపూర్ణులై ఉన్నారు. సో లెటర్స్ ఎందుకు మనం చదువుతున్నామంటే, లెటర్స్ ఆయనందు మీరును. అప్పుడు లెటర్స్ యొక్క ఫార్మట్ ఏంటి? ఈ ఫిలిప్పీన్స్ రాసిన పత్రిక, కొలొస్సీ రాసిన పత్రిక ఇవన్నీ చెప్పేటప్పుడు క్రీస్తు యొక్క బయోగ్రఫీ మాత్రం మనం చదవలేదు. ఇక్కడ క్రీస్తు యొక్క డీటెయిల్స్ మాత్రం ఇక్కడ చదివేది లేదు. లెటర్స్ యొక్క సిస్టమ్ ఏంటంటే, ఎక్కడైతే క్రీస్తుని చూపిస్తున్నారో అక్కడ మీరు కూడా కనబడతారు. ఆమేన్. సో మత్తయి, మార్కు, లూకా, యోవాన్ ఇవన్నీ ఈ బుక్ లో చూస్తారంటే ఓన్లీ క్రైస్ట్ యొక్క బిబ్లియోగ్రఫీ, క్రైస్ట్ యొక్క హిస్టరీ, ఆయన గురించి మాత్రమే చదువుతాము. కానీ లెటర్స్ లో మీరు వచ్చినప్పుడు క్రీస్తుని యొక్క హిస్టరీ మీరు చదవరు ఎక్కువగా. క్రీస్తు ద్వారా మీకు ఏమి బెనిఫిట్స్ కలిగి ఉన్నది, ఆమేన్, క్రీస్తు మూలముగా మీకు ఎటువంటి బెనిఫిట్స్ మీకు కలిగి ఉన్నది అని చదవచ్చు. ఇక్కడ ఆయనందు మీరును, అప్పుడు ఇక్కడ దేంతో కనెక్ట్ చేస్తారంటే ఆయనని మనల్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్న పౌలు గారు. రక్షణలో మీకు ఏమి కలిగినది, కల్వరి శిలువ ద్వారా మీకు ఏమి కలిగినది, ఆయన రక్షణ ద్వారా మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలిగి ఉన్నది అని చెప్పి క్రీస్తుని, బిలీవర్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు చదవండి సార్ వాక్యం 10. ఆయనందు మీరును మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. సో ఆయన హెడ్ గా ఉన్నాడు. ఆయనలో మనమందరం సంపూర్ణంగా మనము ఉన్నాము. ప్రతి బిలీవర్స్ క్రీస్తులో సంపూర్ణంగా వారు ఉన్నారు అని చెప్పబడుతుంది. అప్పుడు ఎందుకు ఇది మనము వివరించాల్సిన అవసరమైనది అనగా, నేను క్రీస్తులో సంపూర్ణంగా ఉన్నాను, నేను దేవునికి బయట లేను, నేను దేవునిలో ఉన్నాను. సో దేవునిలో ఉన్నాను అనే మెడిటేషన్, ధ్యానము, అటువంటి మెసేజ్ నేను వినేటప్పుడు ఇది పాజిటివ్ అయిన ఎనర్జీ నాకు కలిగి చేసేది మాత్రమే కాకుండా, నేను దేవునిలో ఉన్నాను అనే సంతోషం కలిగి చేస్తున్నది. ప్రతి పాజిటివ్ మెసేజ్, అది నెగిటివ్ మెసేజ్ కానీ పాజిటివ్ మెసేజ్ కానీ, ఏ వర్డ్ అయితే మీరు వింటున్నారో వర్డ్ అది మీకు ఒక ఇమాజినేషన్ కలిగొచ్చేస్తుంది. ఆమేన్. ప్రతి వర్డ్ తెల్లటి గుర్రము అని నేను చెప్పినప్పుడు మీ మైండ్ ఇమ్మీడియట్గా ఒక వైట్ హార్స్ మీకు చూపించేస్తుంది. ఆ వైట్ హార్స్కి 4 కాళ్ళు, ఒక తోక పెట్టుకొని ఇంత హైట్ మీకు నేను ఇక్కడ ఇమేజ్ మీకు చూపించలేదు. వైట్ హార్స్, తెల్లటి గుర్రం అని చెప్పాను, నల్ల పిల్లి అని చెప్తే నల్ల పిల్లి మీరు చూసేస్తారు మీ యొక్క ఇమాజినేషన్లో. సో వర్డ్ ఎలా కన్వే అవుతున్నదంటే అది ఇమాజినేషన్గా కన్వే అవుతున్నది. అప్పుడు ఇక ఆయనందు మీరును సంపూర్ణంగా ఉన్నారనే వర్డ్ని నేను చెప్పినప్పుడు మీరు తెల్ల గుర్రాన్ని, నల్ల పిల్లిని ఇమాజినేషన్ చేసేటట్టుగా మీరు సంపూర్ణంగా ఆయనలో ఉన్నారు అనేది మీరు ఎప్పుడైతే ఇమాజినేషన్ చేస్తారో ఆ ఇమాజినేషన్ మీ యొక్క థాట్స్ని బిల్డప్ చేస్తుంది. మీకు థాట్స్ని ఎప్పుడైతే బిల్డప్ చేస్తుందో మీకు లైఫ్ కూడా ఆయనలో సక్సెస్ఫుల్గా నివసిస్తూ ఉంటుంది. ఆమేన్. సో వినే వర్డ్ మాత్రమే నా లైఫ్ సక్సెస్ చేయదు.
వింటున్న ప్రతిదీ నేను ఇమాజినేషన్ చేయాలి, వింటున్న ప్రతి వర్డ్ని నేను మెడిటేట్ చేయాలి. ఆ ఇమాజినేషన్, ఆ మెడిటేషన్ నాకు థాట్స్గా మారుతుంది. ఎప్పుడైతే అది నా థాట్స్గా మారుతున్నదో ఆ థాట్సే నా లైఫ్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటుంది. ఏమేన్. సో ఈనాడు క్రిస్టియన్స్ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ఇష్యూ ఏంటంటే, గంటల గంటల సేపు మెసేజ్ వింటారు, కానీ వారు ఏది కూడా వారి ఇమాజినేషన్ చెయ్యరు. నల్ల పిల్లి అంటే ఇమాజినేషన్ చేస్తారు, తెల్ల గుర్రం అంటే ఇమాజినేషన్ చేస్తారు. ఆయనందు మీరందరూ సంపూర్ణంగా ఉన్నారు అనే చెప్పే వాక్యాన్ని వారు మెడిటేషన్ చేయలేక మిస్ అయిపోతున్నారు. ఇక మీరు మిస్ అయ్యే దాని వలన దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం చూడలేకపోతాం. ఏమేన్. గుడ్. నెక్స్ట్ వీక్ మనము